శంబాలా నగరం ఎక్కడుంది? కల్కి అక్కడే పుట్టారా? శంబాలా నగరం ఇతిహాసాల్లో దాగి ఉన్న ఒక రహస్య ప్రదేశం. ఈ నగరం ఎవ్వరికీ తెలియకపోయినా కానీ కొంతమంది ఈ నగరంలోకి అడుగు పెట్టారు. హిట్లర్ ఒక టీంని ఏర్పాటు చేసి ఈ నగరం కోసం హిమాలయాల్లో వెతికించాడు. అసలుకి ఈ శంబాలా నగరం కరెక్ట్ గా ఎక్కడ ఉంది? ఈ నగరం యొక్క రహస్యం ఏమిటో ఇప్పుడు చూద్దాం. భారతదేశం ఎన్నో అద్భుతాలతో నిండిన దేశం. ఉత్తరాన ఉన్న హిమగిరులను మనం దైవంగా భావిస్తాం. భారతీయులు ఎంతో పవిత్రంగా భావించే గంగా నది పుట్టింది కూడా ఇక్కడే. ఆ పరమశివుడు కొలువైన కైలాస పర్వతాన్ని భారతీయులు సందర్శిస్తారు. కానీ అక్కడ కైలాస పర్వతమే కాదు, కంటికి కనిపించని ఒక రహస్య నగరం కూడా ఉంది. ఆ విషయం ఎవరికీ తెలియదు. అదే శంబాలా నగరం. విష్ణు పురాణం చదివిన వారికి ఈ ప్రాంతం గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఎందుకంటే విష్ణు పురాణంలో కల్కి అధ్యయనంలో శంబాలా గురించి వివరించారు. అసలుకి ఈ శంబాలా అంటే ఏంటి? శంబాలా అనే పదం సంస్కృతిక పదం. టిబెట్ లో దీన్ని షాంగ్రిల్లా అని అంటారు. హైందవ పురాణాల్లో దీన్ని సిద్ధాశ్రమంగా పిలిచేవాళ్ళు. ఈ ప్రాంతాన్ని భూలోక త్రివిష్టపం అని కూడా అంటారు. త్రివిష్టపం అంటే సంస్కృతంలో స్వర్గం. శంబాలాలో కూడా దేవతలు తిరుగుతారనే ఉద్దేశంతో దీన్ని భూలోక త్రివిష్టపం అని పిలిచేవాళ్ళు. ఆ పేరే ఇప్పుడు అనేక రకాలుగా మార్పు చెంది టిబెట్ గా మారింది. టిబెట్ మన ఇండియాకు ఉత్తర దిక్కున ఉంది. దీన్ని రూల్ ఆఫ్ ద వరల్డ్ అని కూడా అంటారు. ఎత్తైన పీఠభూములు గల ఈ ప్రాంతంలో బౌద్ధులు ఎక్కువగా నివసిస్తుంటారు. దీని సరిహద్దుల్లోని చైనా భూభాగంలో ఉన్న కైలాస పర్వతం, మానస సరోవరం సమీపంలోనే రహస్య శంబాలా నగరం ఉంది. ఈ నగరాన్ని కొంతమంది మాత్రమే చూడగలరు మరియు దానిలోకి ప్రవేశించగలరు. అగస్త్యుడు, వశిష్ఠుడు, మార్కండేయ, జమదాగ్ని, విశ్వామిత్రుడు, అశ్వత్థామ వంటి మహా ఋషుల నుంచి నేటి అచ్యుతానంద, విజుత్తానంద, మౌనస్వామి తదితర యోగులు, ఋషులు ఇక్కడే తపస్సు ఆచరించారు. అంతేకాదు అత్యంత పవిత్రమైన శంబాలా నగరాన్ని కనులారా వీక్షించారు. మహాభారతంలో పాండవులు సైతం ఈ శంబాలా నగరాన్ని చేరినట్లు కొన్ని ఆధారాలున్నాయి. విష్ణు పురాణంలోని కల్కి అధ్యయనంలో శంబాలా గురించి వివరించారు. కలికాలంలో అధర్మం, అన్యాయాలు పెచ్చుమీరుతాయని, నూనె కారుతున్నట్లుగా ఉండే నల్లని శరీరం, కాకి వంటి కడుపు, నల్లని సొరంగం వంటి నోరు, ఎర్రని మిడిగుడ్లతో ఉండే శరీరం, ఆ శరీరం నుంచి నిత్యం అశుద్ధపు దుర్వాసన, జూదం, మద్యపానం, స్త్రీలతో సంపర్కం వంటి అవలక్షణాలతో కలి లోకాన్ని పాలిస్తూ ఉంటాడు. ప్రజలు క్షుద్ర పూజలతో ప్రతికూల శక్తులను పూజించటం మొదలు పెడతారు. దీంతో దేవతలు శ్రీ మహావిష్ణువుని ఆశ్రయించి లోకాన్ని రక్షించాలని వేడుకుంటారు. ఆ సమయంలో శ్రీ విష్ణువు దేవతలకు ధైర్యం చెప్తూ భరతఖండంలో శంబల అనే నగరంలో జన్మిస్తానని చెప్తాడు. ఆ నగరంలో విష్ణయసుడు, సుమతి అనే పవిత్రమైన దంపతులకు పుత్రుడుగా జన్మిస్తానని చెప్తాడు. లక్ష్మీదేవి సింహల ద్వీపంలో పద్మావతిగా అవతరిస్తుందని పేర్కొంటాడు. ఇచ్చిన మాట ప్రకారం విష్ణశయుడు, సుమతిలకు 4 చేతులతో శ్రీ మహావిష్ణువు జన్మిస్తాడు. పవిత్ర గంగా ప్రక్షాళనలతో ఆ 4 చేతులు 2 చేతులు అవుతాయి. మృత్యుంజయుడైన మార్కండేయుడికి కల్కి అనే నామకరణం చేస్తాడు. ఉపనయనం తర్వాత కల్కి తండ్రి వద్ద సెలవు తీసుకుని శాస్త్ర విద్యలు నేర్చుకోవటానికి ప్రయాణమవుతాడు. మార్గం మధ్యలో పరశురాముడు కనిపించి కల్కిని మహేంద్రగిరికి తీసుకెళ్తాడు. అక్కడ 64 విద్యలను కేవలం 4 నెలల్లో నేర్చుకుంటాడు కల్కి. అనంతరం కల్కి బిల్వోదక క్షేత్రానికి చేరుకుంటాడు. అక్కడ మహాశివుడిని ప్రార్థించి సాక్షాత్కారం పొందుతాడు. ఈ సందర్భంగా శివుడు కల్కిని తన ఒడిలో కూర్చోబెట్టుకుని జన్మ రహస్యం చెప్తాడు. కలికాలంలో పాపాలను అంతం చేయటానికి ఈ అవతారంలో జన్మించావని చెప్పటంతో పాటు దివ్య శక్తులు గల గరుడ అశ్వాన్ని బహుకరిస్తాడు. అనంతరం రత్నపు పిడికిలి గల ఖడ్గాన్ని అందిస్తాడు. ఈ నేపథ్యంలో కల్కి సింహల దీపానికి చేరుకొని పద్మావతిని పెళ్లి చేసుకుంటాడు. అక్కడి నుంచి శంబలకు తిరుగు ప్రయాణం అవుతాడు. అప్పటికి శంబల నగరం రూపురేఖలు మారిపోయి ఎత్తైన భవనాలు, ఉద్యానవనాలు, సరస్సులతో ఎంతో అందంగా కనిపిస్తుంది. ఒకప్పుడు చిన్న గ్రామంగా ఉండే ఈ ప్రాంతాన్ని విశ్వకర్మ ఒక పెద్ద నగరంగా తీర్చిదిద్దడంతో చాలా అందంగా తయారవుతుంది శంబల. అయితే పాపుల్లో మాత్రం ఎలాంటి మార్పు రాదు. దీంతో కల్కి అక్కడ అధర్ములను సంహరించి ధర్మ సంస్థాపన చేస్తాడు. ఈ నేపథ్యంలో దేవతలు శంబలకు వచ్చి కల్కిని దర్శించుకుంటారు. తిరిగి వైకుంఠానికి రావాలని ప్రార్థిస్తారు.
దీంతో కల్కి సత్యయుగ స్థాపన చేసి గంగా నది తీరంలో కల్కి అవతారం చాలిస్తాడు. విష్ణువుగా వైకుంఠానికి చేరుకుంటాడు. ధర్మానికి కేంద్రంగా మారిన శంబల అప్పటి నుంచి సాధారణ మానవులకు కనిపించకుండా అదృశ్యమవుతుంది. అసలుకి ఈ శంబాల నగరం ఎటువంటి వారికి కనిపిస్తుంది? ఎప్పటికీ అదృశ్య రూపంలో ఉండే ఈ మాయా ప్రపంచంలోకి ప్రవేశించడం అంత సులభమైన పని కాదు. మానవ శరీరంలో ఉండే సుషుమ్న నాడి తెరుచుకున్న వారికి మాత్రమే శంబల నగరంలోకి ప్రవేశం లభిస్తుంది. ఇది కేవలం యోగాతోనే సాధ్యం. కానీ ఈ యుగంలోనే కొంతమంది వ్యక్తులు ఆ శంబాల నగరాన్ని చూశారని, అక్కడ నివసించే వ్యక్తులతో మాట్లాడారని కొన్ని ఆధారాలు చూపిస్తున్నారు. ఇంతకీ ఆ శంబాల నగరం వ్యక్తుల్ని చూసిన వాళ్ళు ఎవరు? 1889లో జన్మించిన ఆనందమయి హిమాలయాల్లో సుమారు 20 నుంచి 25 అడుగుల ఎత్తుగల మనుషులను చూశామని చెప్పారు. వారంతా 5000 ఏళ్ల నాటి ద్వాపర యుగానికి చెందిన మనుషులని పేర్కొన్నారు. రష్యాకు చెందిన హెలీనా హిమాలయాల్లోని అతి రహస్యమైన ప్రదేశాల అన్వేషణలో భాగంగా ఆమె శంబల నగరానికి చేరుకుంది. ఆనందమయ్యి చెప్పినట్లే ఈమె కూడా ద్వాపర యుగం నాటి మనుషులను చూశానని తెలిపింది. ఈ విషయాన్ని ఈమె రాసిన కొన్ని పుస్తకాలైన ఐసిస్ అన్వీల్డ్, ది సీక్రెట్, డాక్టర్ రినే అనే బుక్ లో వీటి గురించి రాశారు. ఈ పుస్తకాలు ఆన్లైన్ లో కూడా మనకి దొరుకుతాయి. తమిళనాడులోని పుర్తలానికి చెందిన మౌనస్వామి అనే వ్యక్తి కూడా ఈ శంబల సిద్ధాశ్రమంలో తపస్సు చేశారు. 1974లో నికోలస్ రోరోచ్ అనే ఒక రష్యా పరిశోధకుడు శంబల నగరంపై అధ్యయనం చేసి పలు రహస్యాలు తెలుసుకున్నాడు. ఈయన పరిశోధనల వలన శంబల నగరం గురించి హిట్లర్ కూడా సమాచారం అందింది. దీంతో కొన్ని గ్రూప్స్ ని హిట్లరు శంబల నగరాన్ని వెతకటానికి పంపించాడు. అల్తిమా తులే అనే టీమ్ ను హిట్లరు హిమాలయాలకు పంపి పరిశోధన చేయించాడు. చాలా నెలలు అక్కడ పరిశోధన చేసినా వాళ్ళకి ఎలాంటి క్లూ లభించలేదు. అయితే కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ శంబాల నగరాన్ని చూసిన వ్యక్తుల్లో ఒకరు వడ్డిపర్తి పద్మాకర్. 1980లో ఆయన హిమాలయాల్లో ఓ గుహలో కఠోర తపస్సు చేస్తున్నప్పుడు విపరీతమైన మంచు తుఫాను ఏర్పడిందని, ఆ వాతావరణాన్ని తట్టుకోలేకపోతున్న సమయంలో సుమారు ఒక 20 అడుగుల వ్యక్తి తన తలను పట్టుకొని ఎక్కడైతే జనాలు ఉన్నారో ఆ ప్రాంతానికి తీసుకువెళ్లి అతను వెళ్లిపోయాడని ఆయన తెలిపినట్టు సమాచారం. కానీ ఈ వ్యక్తులు శంబాల నగరంలో జీవించే వ్యక్తుల్నే చూశారు, కానీ శంబాల నగరాన్ని అయితే కళ్ళారా చూడలేదు. శంబాల నగరం ఒక అద్భుత కట్టడం. శంబాల నగరం మానస సరోవరం కైలాస పర్వతానికి అతి సమీపంలో అదృశ్య రూపంలో దాగి ఉంది. ముఖ్యంగా పూర్ణమ నాడు మానస సరోవరానికి దేవతలు దిగి వస్తారని, ఆ సమయంలో ఆకాశంలో దివ్య కాంతులు కనిపిస్తాయని చెప్తారు. టిబెట్ బౌద్ధ కాల చక్రం, భారతీయ పురాణాల ప్రకారం శంబాల నగరం చుట్టూ 8 రేకులు గల కమలం పువ్వు ఆకారంలో పర్వతాలు ఉంటాయని, మధ్యలో స్ఫటిక శ్రీచక్రం ఉంటుందని, దాని చుట్టూ గొలుసు కట్టుగా పర్వతాలు ఉంటాయని, శంబాల రాజధాని పేరు కాలాపా. స్ఫటిక శ్రీచక్ర భవనంలో ఒక భూగ్రమం నమూనా ఉంటుంది. అది తిరగబడిన పిరమిడ్ తరహాలో ఉంటుంది. అందులోకి వెళ్లేందుకు కొన్ని సొరంగాలు ఉంటాయి. అందులో కోటి సూర్యకాంతుల కాంతితో సమానమైన చింతామణి అనే దివ్య మణి ఉంటుంది. సప్తరస ధాతువులతో ఏర్పడిన ఈ మణి గురించి రష్యా పరిశోధకుడు నికోలస్ కూడా కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పాడు. సిద్ధ ఋషులు దానికి నిత్యం శివ విష్ణు మంత్రాలతో అర్చన చేస్తారు. ఆ మణి కోరిన వరాలు ఇస్తుందని, భవిష్యత్తులో దాన్ని కల్కి భగవానుడు ధరిస్తాడని పురాణాల్లో ఉంది. మరో ఆసక్తికర విషయం ఏంటంటే, ఈ సృష్టి పుట్టిన రోజు నుండి అనేక కాలాల వరకు వివిధ ఋషులు లిఖించిన గ్రంథాలన్నీ ఇక్కడే భద్రంగా ఉన్నాయి. ఇక్కడ ఉన్న తాళపత్రాలు మొత్తం 18 సంపుటులుగా విభజించి భద్రపరిచినట్టు సమాచారం. టిబెట్ బౌద్ధ సన్యాసులు సైతం శంబల నగరాన్ని గురించి చెప్తుంటారు. మణిపద్మహం అనే మంత్రాన్ని వీళ్ళు నిత్యం జపిస్తారు. సో ఫ్రెండ్స్, ఇది శంబాల నగరం యొక్క రహస్యము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ దయచేసి ఒక లైక్ చేసి అలాగే కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేయండి.